నమస్తే. వెడెలా న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. కర్ణుడి చావుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఇది మహాభారతం చెప్పిన సాక్ష్యం. అవును, వైసీపీ అధినేత జగన్ ఓటమికి కూడా 1,00,000 తప్పిదాలు కనిపిస్తున్నాయి. తన ఓటమి ఇంత ఘోరంగా ఉంటుందని బహుశా జగన్తో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరేమో. వై నాట్ 175 అంటూ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన జగన్ పార్టీకి కేవలం 11 సీట్లే రావడానికి కారణాలేంటి? ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారా, లేక ఇది జగన్ స్వయం కృతాపరాధమా? ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, ఇది కాదంటే కూటమి ఇచ్చిన హామీలా? ఇప్పటికైనా జగన్ రెడ్డి రియలైజ్ అవుతారా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. 151 నుంచి 11 స్థానాలు. ఎక్కడ 151 స్థానాలు, ఎక్కడ 11 స్థానాలు? ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కేవలం ఏపీ ప్రజల్ని కాదు, దేశంలో అందర్నీ విస్మయానికి గురిచేశాయి. జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల మీద దేశవ్యాప్తంగా జరుగుతోంది. చంద్రబాబు జైలుకు వెళ్లిన సంఘటన మీద అంతే చర్చ సాగుతోంది. ఇలాంటి 2 భిన్నమైన పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీకి ఈ స్థాయి ఓటమి ఎవరూ ఊహించి ఉండరు. సింహం సింగిల్గా వస్తుందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కేడర్ని ఉత్సాహపరిచి ఉండొచ్చు, కానీ జనాన్ని కాదని ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టంగా అర్థమైంది. అసలు జగన్ ఓటమికి కారణాలేంటి? మరీ 11 స్థానాలకు పడిపోయేంతగా ఆయన చేసిన తప్పులేంటన్నది ఒక్కసారి పరిశీలిస్తే, ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పడం కంటే వైసీపీ కేడరే ఆ పార్టీపై ఎక్కువ ఆగ్రహంగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు రావడానికి ప్రధానమైన కారణం కార్యకర్తలే. అలాంటి పిల్లర్స్ ని మరిచి జగన్ కొంత పంథాకి శ్రీకారం చుట్టారు. వాలంటీర్లను జనంకి దగ్గర చేసి క్యాడర్ ప్రజలకు దూరం చేశారు. 2019కి ముందు పార్టీ కోసం, జగన్ కోసం ఆస్తులు అమ్ముకుని గెలిపించుకున్న రెడ్డి సామాజిక వర్గంలో అగ్రభాగం జగన్ తీరును వ్యతిరేకించాయి. అసలు తాము ఎందుకేనా జగన్ని గెలిపించుకున్నది అన్న ఆవేదనలో పడిపోయారు. 2019కి ముందు, తర్వాత వైసీపీలో విజయసాయిరెడ్డి లాంటి బలమైన వైసీపీ వాదులను నమ్మి ముందుకెళ్లిన జగన్ విజయం సాధించారు. కానీ 2019 తర్వాత వారిని దూరం పెట్టి చెవిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వారిని నమ్మి ముందుకు వెళ్లారు. బలంగా పనిచేసే వైసీపీ కార్యకర్తలను దూరం పెట్టారు. జగన్పై ఈగ వాలితే కత్తులు తీసుకుని యుద్ధానికి బయలుదేరే వైసీపీ సోషల్ మీడియా ఉద్యమకారులను అస్సలు పట్టించుకున్న పాపానే పోలేదు. ఇది ఒక ప్రధానమైన కారణమైతే, అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పథకాల భజనలోనే జగన్ మునిగిపోయారు. దీనిని సరిగ్గా కూటమి క్యాష్ చేసుకుంది. ఎంతసేపటికి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం, ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రత్యర్థులను విమర్శించడం, ఇది ఒక రొటీన్ ప్రోగ్రాంలా జరిగిపోయాయి. పార్టీ కార్యకర్తలతో ఇంటరాక్షన్ లేకుండా పోయింది. జనానికి పార్టీ ఎందుకు దూరమైందో ఇప్పటికైనా సమీక్ష జరిపారో లేదో అన్నది జగన్కే తెలియాలి. ఇక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైన రోడ్ల అంశాన్ని జగన్ లైట్ తీసుకున్నారు. డబ్బులు ఇస్తున్నాం, తప్పకుండా వారు మనకే ఓటు వేస్తారు అనే భావనలో వైసీపీ అధినేత ఉండిపోయారు. దీంతో పాటు ద్వేషపూరిత మాటలు, అహంకారపూరిత వ్యాఖ్యలు చేసే నాయకులను జగన్ ఎంకరేజ్ చేశారు. దీంతో పాటు ఆయన కూడా వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లారు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ఓటమికి లిక్కర్ పాలసీ కొంపముంచిందే. నాసిరకం మద్యంపై ఎంతో వ్యతిరేకత ఓట్ల రూపంలో వైసీపీ ఓటమికి దారితీసింది. అసలు దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చెప్పని విధంగా చంద్రబాబు నిండు బహిరంగ సభలో నాణ్యమైన మద్యాన్ని ధరలు తగ్గించి ఇస్తామని హామీ ఇచ్చినా ఆయన వైపు ప్రజలు వెళ్లారంటే జగన్ మద్యం పాలసీ ఎంత దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇసుక దోపిడీలో ఎమ్మెల్యేలు మునిగి తేలిపోవడం కూడా ఇంకో కారణం. జగన్ ఓటమి, కూటమి భారీ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో తాను నిలబడ్డ 2 చోట్ల ఓడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీ నిలబడిన ప్రతి చోట విజయం సాధించారంటే అందులో పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏమీ లేదు, జగన్ చేసిన తప్పులే అని విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ను పదే పదే వ్యక్తిగతంగా వైసీపీ నేతలు దూషించడం, క్షేత్రంలో మీ వాడు చంద్రబాబు పంచన చేరాడన్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో ఒక కసిని రగిల్చాయి. ఈసారి పవన్ కళ్యాణ్ ఓడిపోతే కాపు సమాజం ఓడినట్టేనని నిర్ణయానికి వచ్చి టీడీపీతో కలవడం ఇష్టం లేకున్నా జగన్ పతనమే లక్ష్యంగా ఓట్లు వేశారు. అందుకే కూటమికి ఈ స్థాయిలో భారీ విజయాలు దక్కాయి. జగన్కు కనీసం 40% ఓట్లైనా వచ్చాయంటే
ఎస్సీ, ఎస్టీలు ఆయన వైపు కొంతవరకు నిలబడడమే. చివరకు క్రిస్టియన్లు కూడా జగన్ వైపు నిలిచినట్టు కనిపించలేదు. కాపు, కమ్మ, ఇతర బీసీ వర్గాలు కూటమి పక్షాన ఏకపక్షంగా నిలిచారు. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి ఓటమికి కారణాలు అనేకం అన్నట్లు వైసీపీ ఓటమికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అవునన్నా కాదన్నా ఈ పార్టీ అధినేత ఈ ఓటమికి బాధ్యత వహించాలి. ఓటమికి పలు కారణాలు ఉన్నప్పటికీ పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు, వ్యవహార శైలి గెలుపోటముల్లో కీలకంగా మారతాయి. ఈ నేపథ్యంలో జగన్ ఏకపక్ష నిర్ణయాలే పార్టీ కొంపముంచాయని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న పాలకులు ఇస్తున్న ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక వృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ప్రజలు సామూహిక తీర్పును ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గత 5 ఏళ్లలో 2.60 లక్షల కోట్ల నిధులను ప్రజల కోసం వెచ్చించినా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనే అభిప్రాయానికి ప్రజలు వచ్చి ఈ తీర్పునిచ్చారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేనని జగన్ చెప్పినా, అంతకంటే రెట్టింపు ఇస్తారని చంద్రబాబు చెప్పినా ప్రజలు జగన్ని ఇంటికి పంపాలన్న నిర్ణయానికి వచ్చి తీర్పునిచ్చారు. అయితే జగన్ ఓటమితో మొదట్లో కాస్త కుంగిపోయినా ఆ తర్వాత తేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుల మీద, ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యల మీద స్పందిస్తూ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. పార్టీ క్యాడర్ను మళ్లీ ఉత్తేజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది 1 కాదు, 2 కాదు, 5 ఏళ్లపాటు నిర్విరామంగా సాగాలి. అప్పుడే జగన్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది.